Hello everyone, this is Dr. Sachin here from PhysioShine Physio Rehab, Hyderabad. ఇప్పటివరకు మన ముందు చూసిన వీడియోస్లో చాలా మటుకు స్పైన్ రిలేటెడ్ పెయిన్ వాళ్ళకి మాన్యువల్ థెరపీ, మ్యానిపులేషన్స్, ఎక్సర్సైజెస్ అండ్ డీకంప్రెషన్స్ ఇవన్నీ చూసాము. బట్ ఈ వీడియోలో ఒక పేషెంట్కి సూపర్ క్లాస్ ట్రీట్మెంట్ దట్ ఇంక్లూడ్స్ క్లాస్ 4 లేజర్. ఆ లేజర్ థెరపీ బ్యాక్ పెయిన్ పేషెంట్కి మనం ఎలా యూస్ చేస్తామనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాము. ఇలాంటి వీడియోస్ కూడా చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో కనపడుతుంటుంది. బట్ రైట్ నౌ ఈ వీడియోలో క్లాస్ 4 లేజర్ని ఒక బ్యాక్ పెయిన్ మెకానికల్ బ్యాక్ పెయిన్ పేషెంట్కి ఏజ్ 52 తనకి అసలు ఎలా ట్రీట్మెంట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. సో లేజర్ చూసుకుంటే మనకి డయాగ్నోసిస్ పార్ట్ ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్ సెట్ చేసి ఉన్నది. దెర్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్. సో ఇందులో పెయిన్ మేనేజ్మెంట్ అట్ ది సేమ్ టైం బయోస్టిమ్యులేషన్ 2 మాడ్యూల్స్లో మనకు లేజర్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ రిలాక్సేషన్కి కూడా చూసుకుంటే ఆటోమేటిక్గా ప్రీసెట్ అయి ఉంటుంది. కన్ఫామ్గా మనకు చేసే ట్రీట్మెంట్ దెర్ ఆర్ 4 వేవ్ లెన్స్. ఇది క్లాస్ 4 లేజర్లో మనకున్న ఫీచర్స్ మొత్తము సింగిల్ వేవ్ లెంత్, డ్యూయల్ వేవ్ లెంత్ కాకుండా 4 వేవ్ లెన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ అడ్వాంటేజ్ టు ద పేషెంట్స్. సో మనకు 1 minute 35 seconds వరకు 2000 జౌల్స్ మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది డీప్ పెనిట్రేట్ అయ్యి సెల్ మెటబాలిజం రేట్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసే అవకాశం దొరుకుతుంది విత్ క్లాస్ 4 లేజర్. సో తనకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చూద్దాం. సో ఈ లేజర్లో మనకి 4 వేవ్ లెన్స్ని మాన్యువల్గా మనం డిసైడ్ చేయం కాబట్టి వాళ్ళ పేషెంట్ కంప్లైంట్ బట్టి కూడా మనము ట్రీట్మెంట్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని కూడా జౌల్స్ని డిసైడ్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ ఏరియాని చూసుకుంటే తనకి బ్యాక్ పెయిన్ అన్ని పార్ట్స్లో కనపడుతుంది. సర్వైకల్, థొరాసిక్, ఎల్బో, హ్యాండ్, నీ, ఫుట్, ఎవ్రీ పార్ట్, షోల్డర్, లంబార్, హిప్, థై, కాఫ్ అండ్ యాంకిల్, ఎవ్రీథింగ్. సో రైట్ నౌ ఇప్పుడు తనకి లంబార్ కాబట్టి ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత తన బాడీ టైప్ ఏంటి, స్మాల్ బాడీ, యావరేజా, హెవీ అనేది, అట్ ది సేమ్ టైం స్కిన్ కలర్ డార్కా, లైట్ అనేది. లైట్ డార్క్ బట్టి కూడా జౌల్స్ అనేవి డిఫరెన్షియేషన్ జరుగుతుంటుంది. ఎందుకంటే డీప్ పెనిట్రేట్ అవ్వడానికి కలర్ కావాల్సింది వేరే, స్కిన్ టెక్స్చర్ని బట్టి, స్కిన్ టైప్ని బట్టి కూడా లేజర్ సెషన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో పెయిన్ స్కేల్ని బట్టి కూడా చాలా సివియర్ పెయిన్ స్కేల్ మోడరేట్గా తీసుకున్న, హెవీ బాడీ వెయిట్ అండ్ డార్క్ స్కిన్ మోడ్ అండ్ మోడరేట్ పెయిన్ ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని జౌల్స్ ప్రొడ్యూస్ చేయాలనేది ప్రీసెట్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో హార్డ్లీ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ 6 minutes 36 seconds. So we are going to produce 5583 total joules and 4 wavelengthsలో ఆల్మోస్ట్ ఇంత టోటల్ క్యాలిక్యులేషన్లో ఇంత వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ కంటిన్యూస్ వేవ్ కాబట్టి వేవ్స్ కంప్లీట్గా కంటిన్యూస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అసలు ఇంటరప్ట్ చేయకుండా 6 minutes కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు లేజర్ థెరపీ స్టార్ట్ చేయాలి కాబట్టి సో తనకి ఈ ప్రోబ్ ద్వారా లేజర్ డీప్గా పెనిట్రేట్ చేయొచ్చు. అండ్ ఇది లైట్ ఎమిషన్ కాబట్టి మనకున్న ఈ సరౌండింగ్ లైట్ని మొత్తం న్యూట్రలైజ్ చేసి దీని నుంచి వచ్చే రేడియేషన్ లైట్ మొత్తం కవర్ చేయడానికి రేడియేషన్ గ్లాసెస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్స్ గో విత్ దట్. నౌ వి కెన్ గోయింగ్ టు స్టార్ట్ ద లేజర్ సెషన్. ఇలా ఎస్ వీ కెన్ గో. ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ ఒకటే ప్లేస్లో ఉండకుండా యూ హ్యావ్ టు మూవ్ ఇట్. వేడి తెలుస్తుంది కదా లైట్గా. ఈ వేవ్స్ డీప్గా పెనిట్రేట్ అయ్యి ఎక్కడైతే టైట్ అయిపోయి ఉంటాయో లేకపోతే అక్కడ కావాల్సిన ఎమిషన్ అవసరం పడుతుందో ఈ వేవ్స్ అక్కడ దాకా వెళ్తాయి అన్నమాట. అక్కడ సెల్యులార్ లెవెల్లో ఆ మెటబాలిజం రేట్ని ఈజీగా ఎన్హాన్స్ చేసి పెంచుతుందన్నమాట. సో దానివల్ల మనకి జరిగే ప్రాసెస్ అంతా పెయిన్ని బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెన్షన్ ఇన్ దిస్ డికేడ్. ఇలా మనకు అసైన్ చేసిన టైం అండ్ అసైన్ చేసిన జౌల్స్ని కంప్లీట్ అయ్యే వరకు we just need to follow the same procedure. మనం టైం ముందుకెళ్తున్న కొద్దీ యూ కెన్ సీ ఎంతెంత జౌల్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఎంత పెనిట్రేట్ చేసి అందిస్తున్నాం అనేది మనకి ఇక్కడ కౌంట్ చూసుకోవచ్చు. మనం 5000 అబవ్ కాబట్టి వీఆర్ స్టిల్ ఇన్ ద 3000. 10
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, close. Okay, yep. So we have just completed our session. So this way laser will be helping to the patients. సో ఇలాంటి లేజర్ సెషన్స్ నాకు తెలిసి తనకి ఇంకా నెక్స్ట్ 2 or 3 times చేయాల్సి ఉంటుంది హోల్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీడియోలో తన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మీ సెషన్స్ కావాలనుకో ఇలాంటి సూపర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో చాలా ఉంటాయి. మీకు ఎవరికైతే ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తే యూ కెన్ కాంటాక్ట్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ నెంబర్స్ అనేది తీసుకొని మాకు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చి మీ ప్రాబ్లమ్ షేర్ చేసి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.